కొణిదెల విజయం కొట్టే లక్ష్యం పేరిట కొట్టేవారి ఏర్పాటు చేసిన 25 ప్రచార రథాలు గడిచిన 30 రోజులుగా రాష్ట్ర నలుమూలల తిరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మచిలీపట్నం చేరుకున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకున్న కొట్టే ప్రచార రథాలను మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు ఈ సందర్భంగా కొట్టేవారిని అభినందించారు. పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో కొణిదెల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అని ఒక కార్యక్రమం పెట్టుకుని కొట్టే ఫ్యామిలీస్ అందరూ కలిపి మరి ఎంతో గొప్ప ఆలోచనతో ఖర్చుకి వెనకాడకుండా దగ్గర 25 కార్లు మరి ఇన్నోవాలు పెట్టి స్టేట్లో ఎక్కడెక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయో వాళ్ళందరికీ మనం కష్టపడి ఈ విజయంలో మనం కూడా పాల్గొంచుకోవాలని స్టేట్ అంతా వెళ్ళటం, అక్కడ ఈ కారులతో ఊరేగించడం, తద్వారా వాళ్ళకి ప్రోత్సహించడం, నెల రోజులు మట్టి ఖర్చు, ఇంకో నెల దగ్గర 40 రోజులు తినడానికి ఎంతో ఖర్చుతో కూడిన పని అని, ఎంతో రుచితో కూడిన పని అప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ఎంతో స్ఫూర్తిగా మనందరికీ కూడా నిలబడ్డారు. వాళ్ళని ఫ్యామిలీలందరినీ మనం స్ఫూర్తిగా తీసుకుని మనంతు మనం ప్రతి ఇంటి పేరు కూడా కొట్టే ఫ్యామిలీలాగా ఒక కంకణం కట్టుకుని జనసేన పార్టీకి మరి ఒక మూల స్తంభంలాగా మనం కూడా నిలబడితే ఆయన ఒంటరిగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడి ముందుకెళ్ళగలరు. ఇలా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులు తిరుగుతున్న మా వారాహీలు ప్రచార రథాలు ఈరోజు మచిలీపట్నం రావడం జరిగింది. ఈ రోజున ఆవిర్భావ సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం. ఆ కార్యక్రమంలో ఆర్కే గారు అట్లా పెద్దలందరూ పాల్గొనడం, జనసైనికులు రావడం జరిగింది. మేము గత 30 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్లాస్ కూర్చుని ప్రచారం కోసం తిరుగుతూ జరుగుతుంది. అట్లాగే ఉమ్మడి అభ్యర్థులు కూడా గెలుపు కోసం మాకు కృషి చేస్తున్నాం. రాబోయే నెక్స్ట్ 40 రోజులు కూడా ఎక్కడైతే 21 నియోజకవర్గాల్లో 2 ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం మా ప్రచారం మొత్తం నియోజకవర్గానికి వెళ్తూ జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన. భావాల్ని, ఆయన ఆశయాల్ని భుజాలపై వేసుకుని తాను మాత్రం వదిలిపెట్టకుండా ముందుకు వచ్చి ఈరోజు జనసేన పార్టీని పెట్టి అద్భుతంగా పార్టీని నడుపుతా ఉన్నారు. ఈ రోజున కార్యవర్గాన్ని బలాన్ని పెంచుకుని వాళ్ళ తెలుగుదేశం, బీజేపీతో కూడా కలిసి ఎంతమంది అయినా కలుస్తాను, గొంగర పురుగుదని ముద్దు పెట్టుకుంటానో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమని ఒక ఏకైక మాటతో ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అభిమానులు సొరగొన్న చిరంజీవి ఫ్యామిలీ అందరూ కూడా అండగా ఉంది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసే ప్రతి ఒక్క ఈ విజయంలో పాల్గొనే ప్రతి ఒక్క సైనికుడికి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి. భవిష్యత్తు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీదని బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మనకు రావాల్సిన నిధులు అంటే స్పెషల్ ప్యాకేజీలో రావాల్సిన నిధుల్ని కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులను కూడా తీసుకురాగలిగితే ఏ ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా సంక్షేమ పథకాలు ఇంతకన్నా మిన్నగా ఇవ్వచ్చు. ఆ విధానాన్ని వాళ్ళ పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏకైక కారణం ఇక్కడేదో బీజేపీకి ఓట్లు అనేది ఎక్కువ ఉన్నాయని కాదు, కేవలం బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని, ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు తీర్చి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేయాలనే ఒక దూరదృష్టితో ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తుని దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి విధానానికి ఈరోజు మనం అందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ముందుకెళ్తూ భవిష్యత్తులో పార్టీని గెలిపించుకోవడానికి అందరూ కంకణ బదిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.